ఈ మధ్యకాలంలో అవగాహన రాహిత్యం వల్ల ఈ విద్యుత్ కనెక్షన్లతోటి యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోవటం, తీవ్రంగా గాయపడటం అనేవి తరచుగా జరుగుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరిగా కరెంటు కనెక్షన్ అనేది ఉంటుంది. అంటే ప్రతి మనిషికి కూడా ఎలక్ట్రికల్ వైపు నుంచి వచ్చేటటువంటి ప్రమాదాల గురించి అవగాహన ఉండడం, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే యాక్సిడెంట్ గురి కాకుండా ఉంటామనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ తడి తేమ ఉన్నటువంటి ఏరియాల్లో వైర్లుగా ఉన్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు వైరింగ్ ఉన్న ఏరియా తడవకుండా చూసుకోవాలి. తడి ఉన్న ఏరియాల్లో పొరపాటున ఏదైనా వైర్ ఉన్నప్పటికీ కూడా మనం 1-2 సార్లు తనిఖీ చేసుకొని ఏ విధమైనటువంటి పవర్ సప్లై దాని మీద లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అటువంటి వైర్లు మనం ముట్టుకోవటం అనేది చేయాలి. వైరింగ్ మనం ఏదైతే ఇంటికి కానీ, మనం ఉన్న పరిసర ప్రాంతాల్లో కానీ, చెరువుల మీద కానీ, ఎక్కడైనా ఇండస్ట్రీస్లో కానీ ఎక్కడైనా కానివ్వండి, ఏదైతే వైరింగ్ చేసుకుంటామో ఆ వైరింగ్ని పీరియాడికల్గా తనిఖీ చేసుకొని అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఏదైనా ఇబ్బందిగానే ఉన్నట్లయితే తక్షణమే మార్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మనకు ఉండేటటువంటి లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్ కరెక్ట్గా ఉండేటట్టు, ఓవర్లోడ్ అవ్వకుండా మన యూసేజ్ ఉండేటట్టు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మన సామర్థ్యానికి మించినటువంటి లోడ్ కానీ మనం వాడాల్సిన సందర్భాలు వచ్చినట్లయితే దానికి తగ్గట్టుగా మన ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంసీబీ అని ఉంటుంది, మెయింటెనెన్స్ సర్క్యూట్ బ్రేకర్. దీన్ని కూడా ఫ్రీక్వెంట్గా తనిఖీ చేసుకొని దానికి తగ్గట్టుగా అన్ని అవసరాలకి తగ్గట్టుగా అది ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం మనకి చాలా ఉంటుంది. అలాగే ఎర్తింగ్ అనేది చాలా ముఖ్యం. మనం చూస్తూ ఉంటాం, పెద్ద కట్టడాలు అవి ఉన్నప్పుడు ఒక పెద్ద వైర్ ఒకటి భూమిలోకి దించుతారు, దాని చుట్టూ చిన్న పిట్లాగా వేసి పెడతారు సపరేట్గా, అక్కడ ఎవరు కూడా టచ్ చేయకుండా. ఇది మనకి ఎక్కువగా ఏదైనా థండర్స్ అవి వచ్చినప్పుడు, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఈ ఎర్తింగ్ అనేది మన ఇంటికి చాలా ఉపయోగపడుతుంది. ఇతర ప్రమాదాల నుంచి కూడా ఈ ఎర్తింగ్ అనేది మనల్ని చాలా వరకు సేవ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే చిన్న అవసరాలు ఏమన్నా వచ్చినప్పుడు ఫ్యాన్ పనిచేయట్లేదనో, బల్బ్ పనిచేయట్లేదనో, ఏసీ అయినా మరొకటి ఇతర కారణాల వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ ఉపకరణాలన్నింటినీ తనిఖీ చేస్తూ ఉంటాం. అలా చేసేటప్పుడు తప్పకుండా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే రిపేర్ వర్క్స్ ఏవైతున్నాయి టేకప్ చేయాలి తప్ప మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం టచ్ చేసే దగ్గరికి పవర్ రాదు అనేటటువంటి ఒక చిన్నపాటి దీంతో ఎప్పుడు కూడా మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో పనిచేయకూడదు. అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. ఈ చిన్నపిల్లలు ఈ విద్యుత్ ఉపకరణాలకి, స్విచ్ బాక్సులకి, వీటికి సరైనటువంటి భద్రత కల్పించి అటు వెళ్లకుండా చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్విచ్ బోర్డులు చేతికి అందుబాటులో పెట్టుకోవటం, లేదా బెడ్రూమ్లో పడుకున్నప్పుడు లైట్లు ఆర్పుకోవడానికి, వేసుకోవడానికి అనుకూలంగా పెట్టుకోవటం అనేటటువంటి సంస్కృతి బాగా ఉండడం వల్ల చాలా కిందకు ఉంటున్నాయి. అంటే పిల్లలు ఈజీగా మంచం కాలు పట్టుకొని ఎక్కి స్విచ్ బోర్డు ముట్టుకునేపాటి ప్రమాదం ఉన్నటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఆ పరిసర ప్రాంతాలకు పిల్లలు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనం వాడేటువంటి విద్యుత్ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంచి క్వాలిటీవి, ఈజీగా ట్యాంపర్ అవ్వడానికి అవకాశం లేనివి, తొందరగా రిపేర్లు రానివి ఉండేటటువంటి చూసుకొని వేసుకున్నట్లయితే మనకి ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగవు. అలాగే ఇంట్లో ఏదైనా చిన్న రిపేర్లు వచ్చినాయి అనుకోండి, మనం చూడొచ్చేమో అని ఎప్పుడు కూడా మనం సొంత ప్రయత్నాలతోటి సొంత రిపేర్లు చేయడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే మనం తెలిసి ముట్టుకున్నా తెలియ ముట్టుకున్నా కరెంట్ షాక్ అది జరిగిందంటే మన ప్రాణానికి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కా సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మాత్రమే మనం దీన్ని చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.